హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మనకి మండలానికి ఎన్ని సీట్స్ ఇస్తారు, అలాగే స్కూల్కి ఎన్ని సీట్స్ ఇస్తారు, దీనికి సంబంధించి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా, ఎలాంటి డౌట్స్ గురించి అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ చేయాలనుకుంటున్నాను. వీడియో యూజ్ ఉందనుకున్న వాళ్ళే చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. అలాగే ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మీకు నోటిఫికేషన్ నుంచి కౌన్సిలింగ్ వరకు కంప్లీట్గా అయితే మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే మనకి ట్రిపుల్ ఐటీలో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు ప్రతి నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి మండలానికి ఎన్ని సీట్స్ అనేవి ఇస్తారు అంటే, ఇంతకు ముందు అయితే మనకి మండలానికి ఇన్ని సీట్స్ అనేవి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అలా ఇవ్వటం లేదు. ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకే సీట్స్ అనేవి ఇస్తారు. సో అది ఒకే మండలంలో ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు, లేదంటే వేరే మండలంలో ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు. సో మనకి ఒక మండలంలో ఒక 10 మెంబర్స్ ఉంటే మెరిట్లో ఉన్నవాళ్ళు స్టేట్ మొత్తంలో, సో వాళ్ళకి కూడా 10 మెంబర్స్కి వస్తుంది. 20 మెంబర్స్ ఉంటే 20 మెంబర్కి వస్తుంది. లేదు 1 మెంబర్ మాత్రమే ఉంటే 1 మెంబర్కే వస్తుంది. లేదు ఆ మండలంలో ఎవరు మెరిట్లో లేరు అనుకుంటే వాళ్ళకి ఒక్క సీటు కూడా రాదు ఆ మండలానికి సంబంధించి. అదేవిధంగా స్కూల్కి ఎన్ని సీట్లు అంటే, స్కూల్కి కూడా ఎన్ని సీట్లనే ఉండవు. మెరిట్లో ఉంటే ఇప్పుడు మండలంకి చెప్పిన విధంగా ఎవరు మెరిట్లో ఉంటే ఆ స్కూల్ నుంచి తీసుకుంటారు. సో ఆ స్కూల్లో మిగతా వారికన్నా మెరిట్లో లేకపోతే, సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ హైయెస్ట్ 580+ ఉందనుకోండి, వాళ్ళకి సీట్ అనేది వస్తుంది. లేదు ఆ స్కూల్లో 550 లోపు 500 లోపే హైయెస్ట్ అనుకుంటే ఆ స్కూల్ వాళ్ళకి సీట్స్ రావన్నమాట. సో మనకి క్యాస్ట్ వైజ్గా అలాగే మెరిట్ వైజ్గా చూసి అయితే ఈ సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ వస్తే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో అయితే మనం చెప్పుకుందాం. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా అంటే, దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమీ ఉండదు. మనకి 10th క్లాస్లో ఫైనల్గా ఎన్ని మార్క్స్ వస్తాయో అన్ని మార్క్స్ చూసుకొని, సో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే 24 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి యాడ్ చేయరు. ఇలా యాడ్ చేయగా వచ్చిన మార్క్స్ చూసుకొని మెరిట్లో ఎవరుంటే వాళ్ళకి సీట్స్ అనేవి ఇస్తారు. సో దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే, 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతే అలాంటప్పుడు మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది. కరోనా టైంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి అలాంటప్పుడు మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెట్టారు. సో దీనికి సంబంధించి మీకు ఇంకా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.